హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది 7 జోన్ల వారీగా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. మీకు వచ్చినటువంటి పేపర్ 1, పేపర్ 2 రెండు పేపర్లలో కలిపి ఎన్ని మార్కులు వస్తే కనుక మీరు సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసే ముందు డిఎస్సి తర్వాతనే హాస్టల్ వెల్ఫేర్ యొక్క మరి ఫైనల్ రిజల్ట్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అయితే మిత్రులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకు అని అంటే కనుక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కంటే కూడా మనకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జాబ్ అనేది మనకు ఇందులో స్కూల్ అసిస్టెంట్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో చాలామంది కూడా మరి ఇక్కడ సెలెక్ట్ అయితే కనుక దీంట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దీని యొక్క స్కేల్ కానీ లేకపోతే దీని ప్రమోషన్స్ కానీ అన్నీ కూడా సర్వీస్ రూల్స్ అన్నీ కూడా ఇక్కడ బాగుంటాయి. సో ఇక్కడ మళ్ళీ బ్యాక్లాగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డిఎస్సి ఏదైతే ఉందో దాని యొక్క ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాతనే హాస్టల్ వార్డెన్ యొక్క రిజల్ట్స్ ఇస్తే బాగుంటుంది. మరి అప్పుడు కట్ ఆఫ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కింద వాళ్ళకి కొద్దిగా అవకాశాలు ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పేసి చాలామంది మిత్రులు అయితే చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ మరి ప్రభుత్వం అదే విధంగా ఆలోచిస్తే బాగుంటుంది. కొంతమందికి మరి ఉద్యోగాలు కల్పించిన వాళ్ళం అవుతాం. ఇక చూసినట్లయితే మరి సేఫ్ స్కోర్ ఎంత ఒకసారి చూద్దామండి. ఓపెన్ కట్ ఆఫ్లో చూడండి, ఓపెన్లో చెప్తున్నాను 185 ప్లస్ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు సేఫ్ అండి. ఇక 185 మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు 100% మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఛాన్స్ అయితే ఉంటుంది. అందులో మరి ఓపెన్లో ఫీమేల్ అయితే మాత్రం 175 ప్లస్ మార్కులు వచ్చిన వాళ్ళు మరి హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే కనుక 180 నుంచి 175 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. బీసీ కేటగిరీ, మళ్ళీ ఈ బీసీ కేటగిరీలో కూడా మీకు అందరికీ తెలుసు మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. సో అవన్నీ మీరు ఒక 4-5 మార్కులు తగ్గించుకొని చూసుకోవచ్చు. సో 170 నుంచి 160 మధ్యలో ఉన్నటువంటి బీసీ కేటగిరీ మరి కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా దీంట్లో మరి అవకాశాలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట. తర్వాత చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం 165 నుంచి 155 మధ్యలో కనుక మీకు మార్కులు వస్తున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే చూసినట్లయితే పిహెచ్ కోటా, పిహెచ్ కేటగిరీ చూడండి 140 నుంచి 145 మధ్యలో మార్కులు వచ్చినా సరే మీరు హోప్స్ పెట్టుకోవచ్చండి. ఏ జోన్ అయినా సరే నేను ఇప్పుడు ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది నేను అన్ని జోన్లకు కలిపి చెప్పానండి. 7 జోన్ల వారీగా మీకు చెప్పడం జరిగింది. సో మీరు ఈ మార్కులు సాధించిన వారికి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు అనమాట. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.